తాడేపల్లిలోని జగన్ ఇంటి దగ్గర సెక్యూరిటీ సిబ్బంది చేసిన నిర్వాకానికి వైసీపీ మరోసారి అపవాదు ఎదుర్కొంటుంది. సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించిందంటూ వైసీపీ నాయకులే మండిపడుతున్నారు. జగన్ బయటకు రావాలంటూ అభిమానులు నినాదాలు చేశారు తాడేపల్లిలోని నివాసం దగ్గర. అయితే ఓ అభిమాని ఫోన్ లాక్కొని సెక్యూరిటీ సిబ్బంది విసిరేశారు. సెక్యూరిటీ సిబ్బంది తీరుపై జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్లే ఓడిపోయామంటూ నినాదాలు చేశారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది చేసినటువంటి పనికి వైసీపీ పార్టీ మరోసారి అపవాదు ఎదుర్కొంటుంది. జగన్ ఇంటి దగ్గర తాడేపల్లి నివాసంలోని తన ఇంటి దగ్గర అక్కడ పెద్ద ఎత్తున జగన్ బయటికి రావాలంటూ అభిమానులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ సిబ్బంది ఒక అభిమాని ఫోన్ లాక్కొని దాన్ని విసిరేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడ అభిమానులంతా కూడా మరోసారి నినాదాలు చేశారు. కానీ ఈసారి ఇందుకే మనం ఓడిపోయామంటూ కూడా వైసీపీ నాయకులు, వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు నినాదాలు చేశారు. ఒకసారి మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక సెక్యూరిటీ సిబ్బందికి అక్కడికి వచ్చినటువంటి జగన్ అభిమాని ఒకరు ఫోన్ ఇస్తారు. బహుశా ఫోటో తీయడం కోసం ఇచ్చి ఉంటారు, లేదంటే వారిని లోపలికి అనుమతించాలంటూ రికమెండేషన్ కోసం బహుశా ఆ ఫోన్ ఇచ్చి ఉంటారు. అయితే ఇందు నేపథ్యంలోనే సెక్యూరిటీ సిబ్బంది ఆ ఫోన్ని అక్కడ ఉన్నటువంటి చెట్ల పొదల్లో విసిరేశాడు. దీంతో అభిమానులు తీస్తున్నటువంటి ఒక వీడియోలో ఈ యొక్క దృశ్యాన్ని చిత్రీకరించారు. వెంటనే అక్కడికి వెళ్ళి అభిమాని ఫోన్ తీసుకున్నాడు. కానీ జగన్ మాత్రం అపవాదు ఎదుర్కొన్నాడు. వెంటనే జగన్కి ఎవరైతే జిందాబాద్ కూడా నినాదాలు చేశారో వెంటనే వారంతా కూడా ఇందుకే ఓడిపోయామంటూ కూడా నినాదాలు చేశారు. ఒకసారి దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతారు పాటుగా. ఎస్ రాజేష్, సో అసలు అక్కడ ఏం జరిగింది? సెక్యూరిటీ సిబ్బందికి నేరుగా అక్కడికి వచ్చిన వ్యక్తే ఫోన్ ఇస్తున్నట్టుగా మనకి ఈ వీడియోలో అర్థమవుతోంది. ఎందుకు ఆయన ఫోన్ ఇచ్చాడు? బహుశా నాకు తెలిసి రికమెండేషన్ అయి ఉంటుంది లోపలికి అనుమతించాలంటూ, అందుకే ఫోన్ ఇచ్చాడా? అసలు ఎందుకు ఆ సెక్యూరిటీ సిబ్బంది ఆగ్రహానికి గురయ్యారు? గత 3 రోజులుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ కార్యాలయానికి సామాన్యులు అదేవిధంగా కార్యకర్తలు కలవడానికి వస్తున్నారు. కలిసి ఆయనతో ఫోటోలు దిగడానికి, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా తాడేపల్లికి చాలా మంది కార్యకర్తలు వచ్చారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేల రికమెండేషన్ తో వస్తున్నారు ఆయన కలవడానికి. ఈ నేపథ్యంలో ఎవరికైతే అనుమతి ఉందో వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తున్న సిచ్యువేషన్ అయితే తాడేపల్లి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న తర్వాత వాళ్ళు తమకి అనుమతి ఉంది, మాకు రికమెండేషన్ ఉందని ఫోన్ చూపించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఆ ఫోన్ లాక్కుని విసిరేసినట్టు తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంత ఆందోళన చేశారు. ఎందుకంటే జగన్ ని కలవడానికి ఎంతో దూరం నుంచి ప్రయాణించి వచ్చాము, ఇప్పుడు కూడా కలవకపోతే ఎప్పుడు కలుస్తారంటూ వాళ్ళు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు, ఇప్పుడు కలుస్తారని ఎంతో దూరం నుంచి ఆశపడి వస్తే కలవట్లేదు, ఇక్కడ అడ్డుకుంటున్నారని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ కొన్ని వీడియోలు మాట్లాడారు. ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అక్కడ జగన్ క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కార్యకర్తల మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ ఆ వీడియోని చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపైన వైసీపీ మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. కానీ ఈ ధోరణి కరెక్ట్ కాదనే అభిప్రాయాలు అయితే కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చూడడానికి ఎంతో దూరం నుంచి వచ్చాం, కలవడానికి చాలా దూరం నుంచి వచ్చాం, అలాంటి సందర్భంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ మీద కొంత వైరల్ అవుతుంది. ఇష్యూ కొంత సోషల్ మీడియా వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపైన ఏమైనా ఫర్దర్ గా యాక్షన్ ఉంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది, ఎక్కడ చూసినా కూడా ఈ వీడియో చక్కర కొడుతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకులు బహుశా దీన్ని చూసే ఉంటారు, వారెవరైనా రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతానికి ఎవరు రియాక్ట్ అవ్వలేదు. సాయంత్రం 4:30 ప్రాంతంలో జగన్ బెంగళూరుకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ సంబంధించినటువంటి ఇక్కడ పార్టీకి సంబంధించి యాక్టివిటీ చేసుకున్నటువంటి ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గానీ రెడ్డి గానీ ఈ వీడియోకి సంబంధించి అంశాన్ని పరిగణలో తీసుకుని నెక్స్ట్ ఫర్దర్ గా జగన్ తాడేపల్లికి వచ్చిన తర్వాత కార్యకర్తలు కలిసే అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి. ఇప్పటికైతే అయినా నిన్న మొన్న కూడా కార్యకర్తలు కొంతమంది కలిశారు, వాళ్ళతో మాట్లాడారు, ఫోటోలు అడిగిన వాళ్ళకి ఫోటోలు ఇచ్చారు, సెల్ఫీలు ఇచ్చారు, వాళ్ళ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి అదే విధంగా వచ్చిన వాళ్ళందరూ కూడా కలిస్తే బాగుంటుంది అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని పార్టీ ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి. మనోజ్. రైట్ రాజేష్, మొత్తం మీద జగన్ ని తాడేపల్లి తన నివాసంలో కలిసేందుకు కొంతమంది కార్యకర్తలతో రోజులాగానే తరచుగా చేరుతూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో బహుశా అక్కడటువంటి ఆ వ్యక్తి ఆ సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చిన ఫోన్ నేపథ్యంలో అక్కడ రికమెండేషన్ తన లోపలికి పంపించాలంటగా బహుశా ఆ మాజీ ఎమ్మెల్యేల రికమెండేషన్ తను మాట్లాడించాల్సి ఉన్నట్టుగా అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ ఇస్తున్నారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది అప్పటికే చాలామంది అక్కడ చేరినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడంలో కొంత ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ తీసుకొని చాలా లైట్గా తీసేసుకొని ఆ రకంగా ఆయన విసిరేశారు. ఈ నేపథ్యంలో
వెంటనే జగన్ అభిమానులు అక్కడ ఎవరైతే చేరుకున్నారో అంతా కూడా తిరిగి ఇందుకే ఓడిపోయామంటూ కూడా వాళ్ళు నినాదాలు చేశారు. మొదట జై జగన్ వారంతా కూడా ఇప్పుడు తిరగబడ్డారు. సో ప్రస్తుతానికైతే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతవరకు అయితే ఎవరు వైసీపీ నాయకులు స్పందించలేదు. ఒకసారి అక్కడ జరిగినటువంటి విజువల్స్ అక్కడ నినాదాలన్నీ కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇలా చేసే మీరు నష్టపోయాం. ఇలా మీరు చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే మేము కలవలేదా అని చెప్పి ఎవరు చేసినారన్నా చేసినారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫోన్ ఒకరు ఇప్పుడు ఇలా చేసే మీరు నష్టపోయాం. ఇలా మీరు చేసే నష్టపోయాం. ఒకరిని కలవడానికి వెళ్తే మేము కలవలేదా అని చెప్పి ఎవరు చేసినారన్నా చేసినారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫోన్ ఒకరు ఇప్పుడు